ఎంతో ఫన్. క్యాష్ లోని కొన్ని మెమరీస్ ని మీతో షేర్ చేసుకుంటున్నాము. క్యాష్ తో ఎంతో ఫన్ లో ఈయన డీలో పార్టిసిపెంట్ గా వచ్చి డీలో జడ్జ్ అయ్యేంత వరకు ఎదిగి ఇప్పుడు స్టెప్పులతో ఇరగ తీసేస్తున్నారు శేఖర్ మాస్టర్. మాస్టర్ సింప్లీ సూపర్. థాంక్యూ. ఆ నేల మీద పడుకునే స్టెప్ నాకు చేయాలని అనిపిస్తుంది కానీ ఎందుకో పడుకుండిపోతున్నాను నేను. సూపర్. ఈవిడ వచ్చిందంటే ఎంటర్టైన్మెంట్ కి ఫుల్ పైసా వసూలే. యానీ మాస్టర్. మేము లాస్ట్ టైం చూసిన యానీ మాస్టర్ ఏమో వసూలు 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 అని ఇంకొక బాడీ లాంగ్వేజ్ తో వస్తే ఈ రోజు ఏమో సిగ్గుపడుతూ ట్రెడిషనల్ గా అలా చేస్తూ ఉంటే అసలు మాస్టర్ లో ఎన్ని షేడ్స్ ఉన్నాయి, ఎన్ని నృత్య కళలు తెలుసు అని మేము ఆలోచిస్తున్నాం. చాలా ఉన్నాయి మీరు చూడాల్సినవి. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ. మాకు అదే కావాలి. ఒకప్పుడు షోలో ఈ అమ్మాయిని చూసేవాళ్ళు, ఇప్పుడు ఈ అమ్మాయి కోసం షోలు చూడడం మొదలు పెట్టారు. షీ ఇస్ ద బ్యూటిఫుల్ రష్మి. సో ఈ రోజు ఒక పక్కన యాంకర్లు, ఇంకో పక్కన కొరియోగ్రాఫర్స్. సో ద వార్ ఇస్ బిట్వీన్ ద యాంకర్స్ అండ్ ద కొరియోగ్రాఫర్స్. ఆర్ యు రెడీ? రెడీ. మీరు అటు వెళ్ళండి. అందం అమ్మాయితే నీలా ఉందా అన్నట్టుందే. త్రివిక్రమ్ గారి సినిమాల్లో కామెడీ ఎంత హాయిగా ఉంటుందో ఈయన యాంకరింగ్ కూడా అంతే హాయిగా ఉంటుంది. లెట్స్ ఇన్వైట్ ప్రదీప్ మాచిరాజు. ఇన్ని స్టెప్పులు నీకు ఇటు వరకు ఓకే, ఇటు ఇద్దరు ఉన్నారు కదా. అసలే ఇవాళ పోటీ యాంకర్లకి కొరియోగ్రాఫర్లకి మధ్య జరగబోతోంది. అండ్ యు నో కండక్ట్ చేస్తుంది మరెవరో కాదు, ఒక యాంకర్ కమ్ కొరియోగ్రాఫర్ నేను నిష్పక్షపాతంగా. ఆవిడెవరు నీకు తెలియదేముందిలే, మనం కొంతకాలం కలిసి ట్రావెల్ చేశాంగా. సరే ఇప్పుడు ముందు వచ్చిన పని చేద్దాం మనం. చెప్పండి, ఆ పేరు చెప్పండి. నిష్పక్షపాతం. పాదం కాదు, పాతం. మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి, రెండో రౌండ్ లో నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ఓకే ప్రదీప్, వెల్కమ్. వెళ్ళండి. థ్యాంక్ యూ సుమ గారు. పెళ్ళెప్పుడవుతుంది బాబు, నీకు పిల్లయాడ దొరుకుతుంది బాబు. ఐ స్పెషల్ రిక్వెస్ట్, డోంట్ ప్లే దిస్ సాంగ్ ప్లీజ్ టుడే. మీరు అని అవడం మానేసింది అది. మీ గురించి నా 3 సీక్రెట్స్ చెప్పండి. మీరు. నా సీక్రెట్స్ ఏం లేవండి. మీరు చెప్పండి మాస్టర్. రష్మి సీక్రెట్స్. మీ సీక్రెట్ ఒక్కటి చెప్పండి, రష్మి గురించి మీరు విన్నది. వద్దులే, అందరి ముందు బాగా. మీరు చెప్పపోయినా పర్లేదు కానీ హెడ్డింగ్ ఒకటి ఇచ్చారు చూసారు. సరే, మీ గురించి జనాలకి తెలియని ఒక సీక్రెట్. సీక్రెట్ ఏం లేదండి. అని మాస్టర్. నా గురించా? పక్కింటోళ్ళ గురించి. నేను చాలా సింపుల్ గా అనిపిస్తాను, బట్ ఐఎమ్ వెరీ నాటీ. మేమందరూ తెరిచిన్న పుస్తకాలువి. మూసుకోండి పుస్తకాలు. ప్రదీప్, నీ గురించి సీక్రెట్. నా గురించి అన్ని విషయాలు అందరికి తెలుసు. ఏది తెలీదు. ఎవరు లేనప్పుడు చాలా గట్టిగా పాటలు పాడుకుంటా. ఆ పాటలు చాలా దారుణంగా ఉంటాయి అని నాకు నేనే పాడేసుకుంటూ ఉంటాను అనమాట. తర్వాత చుట్టుపక్కల ఇళ్ళ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినప్పుడు మానేసా, ఇంకా వద్దని. రష్మి, ఇప్పుడు మీ గురించి. నాకు చిన్న పని ఉంది మేడం. నాకు కూడా ఉంది, చెప్పండి. ఇడ్లీతో టీ తాగుతా. టీలో ఇడ్లీ ముంచుకోవడం. ఏసి పిల్లవను, ఈ ఇంట్లో జరుడు ఆ ఇంట్లో జరుడు, బేకారు ముచ్చట్లు అన్ని. జపాన్ లో రెస్టారెంట్ లో కోతులు సర్వ్ చేయడం మనం చూడలేదు కాబట్టి మనం ఇక్కడ క్యాష్ లో కోతులు ఎలా సర్వ్ చేస్తారో చూద్దాము. కస్టమర్స్ ప్లీజ్ రండి, శేఖర్ మాస్టర్ అండ్ ప్రదీప్. ఓకే, స్టార్ట్. గోకాలంట
ఈ రెస్టారెంట్ లో కోతులతో అసభ్యంగా బిహేవ్ చేసిన వారి పట్ల కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. యాజమాన్యం విజ్ఞప్తి, ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. యజమాని ఎవరు పెదకోత? నాకు ఇడ్లీ విత్ టీ కావాలి. మీరేం తింటారు? నాకు పెసరట్టు ఇచ్చి. బ్యాడ్ చాయిస్. మీరు తినేవి కదమ్మా, మేము తినే పెట్టాలి. మా దగ్గర కోతులు మీ ఎంటర్టైన్మెంట్ కోసం ఒక డాన్స్ పర్ఫామ్ చేయబోతున్నాయి. మా దగ్గర ఈ ఫెసిలిటీ కూడా ఉంది. స్వింగ్ జరా పాట ప్లే చేయండి. జంబలకడి పంబ చేద్దాం, అంటే రోల్ రివర్సల్. మాస్టర్ రండి, మీరు యు ఆర్ ద డామినేటింగ్ హస్బెండ్. ఓకే ఓకే, ఇది బాగానే చేస్తాను నేను. అందం అమ్మాయైతే నీలా ఉందా అన్నట్టుందే మోమాటాలే కన్నాయే అడగాలంటే కౌగిలే. ఆపుతావా నీ ఊపడం? తీసుకొని రా. 5, 6, 7, 8. మీరు డాన్స్ మాస్టర్ కదా? బయట డాన్స్ మాస్టర్, ఇక్కడ నీ మొగోడు. ఫు, ఛాయ. ఏంటండి బాలేదా? అస్సలు బాలేదు. పిన్ని గారు కొంచెం పంచదార ఉంటే ఇస్తారా? ఆయన ఉన్నారు, ఇప్పుడు రావద్దు, తర్వాత నుండి ఆడు కొడతాడు. ఏం కావాలండి? నువ్వే లోపట, నువ్వు ఎందుకు వస్తున్నావు బయటికి? ఏం కావాలండి మీకు? కొంచెం పంచదార ఉంటే ఇస్తారా? అయ్యో కూర్చోండి అండి. అయ్యో, మీ ఆయన ఏంటంటే అసలు చేసి మాట్లాడుతున్నారు? పక్కింటి ఆంటీ గారిని అలా ముట్టుకోవద్దండి మీరు. ఆంటీయా? ఆంటీయా? నేను నీకు ఎప్పుడు ఆంటీని అయ్యాను? ఆ గ్లామర్ చూసి నీకు ఆంటీ అనిపిస్తుందా? వస్తలేదు వస్తలేదు. మీకు రాకపోవడమే మంచిది, నేను వెళ్ళొస్తాను. ఆ పక్కన రష్మి ఉంటది కదా, అడిగిందని చెప్పండి. టింగ్ టాంగ్. నమస్తే అండి, ఎలా ఉన్నారు? బాగున్నాయండి, మీరు బాగున్నారు. ఇక్కడ కూడా ఛాన్స్ వదలవే, ఇక్కడ నాది, ఇక్కడ ఛాన్స్. టీ పొడి తీసుకొచ్చా. నేను ఇస్తానులే, మీరు వెళ్ళండి, మీ ఫుడ్ తినండి. ఆడదాని క్యారెక్టర్ లో కూడా వదులుతలేవు, ఆడదాని క్యారెక్టర్ లో కూడా వదులుతలేవు. ఇప్పుడు యానిమల్ ఇంటర్వ్యూ ఒకటి ప్లాన్ చేశాము. ఈ రోజు మన స్టూడియోకి అందమైనటువంటి కోడి గారు వచ్చేయడం జరిగింది. నమస్తే అండి. ఈ మధ్య పిల్ల జల్లతో హాయిగా నడుస్తున్నట్టుంది మీ సంసారం. అది ఇంకా లేరండి. ఓ, ఇంకా పిల్లలు లేరా? ఇంకా పుంజు దొరకలే. మీ ఫ్యామిలీలో ఎలా ఉంటుందండి వాతావరణం? చాలా హ్యాపీగా కుకుడుకుగా ఉంటది. మీకు సండేస్ వచ్చినప్పుడు ఎలా అనిపిస్తూ ఉంటుందండి జనరలీ? సండే ఫండే అనిపిస్తుంది. కోడి భాషలో మాట్లాడాలి కదా, మామూలుగా మాట్లాడుతుంది. అంటే మనందరికీ అర్థం అవ్వడం కోసం రాజమౌళి గారి సినిమాలు కేరళలో తీసిన తెలుగులో మాట్లాడతారు అలాగా. ఎగ్జాంపుల్ కూడా కేరళ దాకా వెళ్ళారు మీరు. అంటే ఈ మధ్య మీ సంఘాలు చాలా ప్రతిఘటిస్తూ ఉన్నాయి. లైక్ ఆదివారం వస్తే బిర్యానీలు. చాలా బాధకరంగా ఉండండి. సండే నా వదిలేయండి మమ్మల్ని. అందరికీ హాలిడే ఉన్నప్పుడు మాకు కూడా హాలిడే ఇవ్వాలి కదా. అంటే మీకు హాలిడే ఇచ్చి పైకి పంపిద్దామని మా వాళ్ళు ప్లాన్ వేశారు. బాగా ట్రై చేసావు. మీకు ఇంకేమైనా ప్రత్యేకమైనటువంటి రైట్స్ కావాలా మీ ఆడకోడులకి? ఏమైనా ఉంటే చెప్పండి. మీ మగ్గ కోళ్ళు ఏమైనా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయా? గుడ్ల మీద మేమే కూర్చోవాలి. 21 days మీరు కూర్చోవాల్సి వస్తుంది. అవునండి, కొంచెం సహకరించి వాళ్ళు కూడా కొంచెం కూర్చుంటే బాగుంటది. ఏంటి, కోళ్ళలో కూడా మగ కోళ్ళు సహకరించవా? రాత్రిపూట మీకు స్వేచ్ఛగా తిరిగే అవకాశం ఉంటుందండి, లేకపోతే మిమ్మల్ని ఇంట్లో పెడతారా? ఇంట్లోనే పెట్టేస్తున్నారు. వేరే కోళ్ళ ఫలం కూడా వెళ్ళనివ్వట్లేదా? కష్టం. ఈవండి, నేను ఒక్కొక్క ఏజ్ కి పంపిస్తూ ఉంటాను. అప్పుడు ఆవిడ ఎలా ఉండేవాళ్ళు అనేది పక్క నుంచి ఇంకెవరైనా చేసి చూపించొచ్చు. ఈ బంతిని మాత్రమే చూడండి. మీరిప్పుడు మీ 4వ ఏటికి వెళ్ళారు. అప్పుడు మీ వయసు 4 ఏళ్ళు. వావ్, 4 ఏటికి వెళ్ళాక వయసు 4 ఏళ్ళు. ఇప్పుడు మీరు ఈ వేల్నే చూడండి. వేలా బాలా. ఇప్పుడు మీ వయసు 4 ఏళ్ళు. అంటే మీకు 4 ఏళ్ళు. మీరు నిద్రపోయారు. అక్కడ ఏం జరుగుతోంది? 2 పిల్లలు ముందు వచ్చారు. ఈవిడేంటి 2 పిల్లల వయసు ఉన్నవాడు వచ్చింది? ఇప్పుడు మీ వయసు 16. వావ్. ఇప్పుడు మీరు బస్ స్టాప్ దగ్గర నిలబడి ఉన్నారు. నేను శేఖర్ మాస్టర్ కి అప్పుడు ఫస్ట్ టైం చూసిన. బస్ స్టాండ్ అది, నేను యానీ మాస్టర్ సార్. ఆవిడ ఇందులో లేదు సార్. కాదు, యానిమాషి అమ్మాయి అయితే బాగుంటుంది.
మీరు బస్ స్టాప్ లో నించున్నప్పుడు ఎవరిని చూశారు? శేఖర్ మాస్టర్ కి ఒక అమ్మాయికి లిఫ్ట్ ఇస్తేప్పుడు చూశాను. ఏమండి మిస్సెస్ శేఖర్ మాస్టర్, మిస్సెస్ శేఖర్ మాస్టర్. ఇప్పుడు ఏం జరుగుతోంది అక్కడ? కాలేజ్ కి వెళ్దామని చూస్తే అక్కడ ఇద్దరు అబ్బాయి నిల్చున్నారు. మోయుడు స్క్రిప్ట్ పెద్దగా ఉంది, మోయుడు స్క్రిప్ట్ పెద్దగా ఉంది. పైసా వసూలు సెట్ లో ఉన్నారు. అక్కడ నేను బాలయ్య సార్ కి చూశాను. ఇప్పుడు నేను ఎవరు? ఇప్పుడు నువ్వే బాలయ్య బాబు. అరే నన్ను ఎందురా రోడ్ నెంబర్ 45 నుంచి వెళ్ళాలరా ఇంటికి నేను. యానీ మాస్టర్ ఈయన బాలయ్య సార్. ఒక స్టెప్ ఉంది సార్ ఈ షూట్ లో, సాంగ్ లో. ఓకే, అది టింటిడింటిడిన్ వస్తుంది సార్. సినిమా అప్పుడు ఎదురుగా ఉన్న వస్తే రే అని అనాలి సార్. ఓకే, రెడీ 5 6 7 8. సార్ టేక్ ఓకే సార్. కానీ ఇప్పటికీ ఆయన బైక్ ఎవరిని ఎక్కించుకున్నారో తెలియదు మేడం నాకు. రష్మి గారు, దిస్ ఇస్ ఫర్ యూ. హత్తుకోరాదే గుండెకే నన్నే అందం అమ్మాయి అయితే రష్మి ఇవాళ ఈ షోకి వచ్చిందని చెప్పి ముచ్చటపడి 3-4 అబ్బాయిలు స్వయంవరం ప్రకటించుకున్నారు. వాళ్ళకి వాళ్ళే. వాళ్ళకి నా ప్రగాఢ సానుభూతి. ఛీ, దరిద్రుడా. ఎవరక్కడ కుర్చీ తీసుకురండి. కాదా ఇద్దరు వెళ్ళిపోయారేంటి? వాళ్ళు స్వయంవరానికి వచ్చారనుకుంటున్నావా? వాళ్ళు కాదా? ఓకే, ప్రవేశపెట్టండి. ముద్దాయి 1, కంటెస్టెంట్ 1. హాయ్ రష్మి గారు. మీ పేరు? శివాజీ చిలక. ఒకవేళ పెళ్లి చేసి రష్మి చిల్క. చెప్పండి చిల్క గారు. పేరులోనే అలా ఉంటే చిలక త్వరలో ఎగిరిపోతుంది. RASHMI రష్మి గారు. R ఫర్ రొమాంటిక్, A ఫర్ ఏంజల్, SNH ఫర్ స్వీట్ హార్ట్. స్వీట్ హార్ట్. నన్ను కాదు ఆయన చూడు. M ఫర్ మ్యాగ్నెటిక్, I ఫర్ ఇంటెలిజెంట్. ఐ లవ్ యూ రష్మి గారు. కాదు, I forgot. It's a small gift for you. థ్యాంక్ యూ సో మచ్. Open it. ఎందులో ఉంది? అయ్యో ఏముందో. అదే కదరా, జెర్రీలా ఉంటది ఇలా. కీ చైన్ రా. కీ చైన్ కాదు, బల్లి. ఓ మై గాడ్, ఇదేంటి కాంబినేషన్? ఒక లవ్ రాసిన కీ చైన్ అండ్ 2 బల్లిలు. ఏమండి మీరు కుక్కల్ని ప్రేమిస్తారు, ఆయన బల్లుల్ని ప్రేమిస్తున్నారు. ఎవరికి తెలుసు? నాకు ఈ బల్లి ప్రేమించిన మంచి వద్దు, రిజెక్టెడ్. బతికిపోయావురా. నీ ఫ్యామిలీ సేఫ్. క్యాన్సిల్ బాబు, వెళ్ళిపో. ఆ ఆనందం చూడు మొహంలో, ఆ వెలుగు చూడు, అద్దురా. కంటెస్టెంట్ నంబర్ 2 ని ప్రవేశపెట్టండి. ఈసారి పెద్ద ఐటమ్ ఉండాలరా. హాయ్, మీ పేరు? నా పేరు కాశీ. కాశీ. ఓకే, హాయ్ కాశీ. నేను నీకు ఒక డైలాగ్ చెప్పి ఇంప్రెస్ చేయాలనుకుంటున్నాను. నీకోసమే నా అన్వేషణ, నీకోసమే నా నిరీక్షణ. నిన్ను చూసే క్షణం కోసం కొన్ని వేల సార్లు మరణించైనా సరే ఒక్కసారి జన్మించడం సిద్ధంగా ఉన్నాను. నేను చూసా ఈ సినిమా. దీంతో పాటుగా ఒక చిన్న సర్ప్రైజ్ ఉంది. I have one more surprise. Come on boys, come on. ఒక్కసారి ఐస్ క్లోజ్ చేయండి. ఓపెన్ యువర్ ఐస్. స్వప్నమే సత్యమై రెప్పదాటి చేరే
తో సైకిల్ దొక్కుతున్నాడు. సైకిల్ దొక్కుతారండి సార్? హలో, మా పురుష సంఘం మేము చూసుకుంటాం. మా మహిళా సంఘం గురించి నేను కూడా కొన్ని చెప్పుకోవాలి. రెడీ. కాలు ఇటు పెట్టినప్పుడు ఒక తొక్కు తొక్కిట్టు. ఓకే. ఇటువైపు నుంచి పెట్టినప్పుడు ఇక్కడ తొక్కు. ఓకే. రెండో స్టెప్ ఇదే నీది. ఓకే. ఒక్కలో పడు. ఇంకోసారి పడు. ఇప్పుడు మొదలెట్టు. రా పొడుస్తా. కాదు, అతనే రిజెక్ట్ చేసి వెళ్ళిపోయాడు. సో ఏమంటారు ఇప్పుడు, మీ డిసిషన్ ఏంటి? కొంచెం ఇంకా కొన్ని ఆప్షన్స్ చూసి అప్పుడు. ఆనందాన్ని ఎవరు కోరుకోరు? మేము కొన్ని టాపిక్స్ చూపిస్తున్నాం, అందులోంచి ఒక టాపిక్ సెలెక్ట్ చేయండి. క్యారెక్టర్ పేరు, కమెడియన్ క్యారెక్టర్ పేరు ఈజీ ఉంటది. సాడ్ సాంగ్ అయితే ఎక్కువ సార్లు వినుంటాం కదా మనం. ఓకే, సాడ్ సాంగ్ లోకి వెళ్ళిపోదాం. రెడీయా? ఓకే. మీరు రెడీయా సాడ్ సాంగ్స్ కి? ఇక్కడ శేఖర్ మాస్టర్ శేఖర్ మాస్టర్ నేను చెప్తా మాస్టర్. అయ్యో అసలు తెలియదు. మాస్టర్ రెడీ కదా? రెడీ. ఓకే, యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఏం చెప్పను నేనెలా ఆపను? ఏం చెప్పను నేను శైలజ. రైట్ ఆన్సర్. దూరం 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 హృదయం నోచుకోలేనిది గాయం. 5 సెకండ్స్ అన్నారు. ఒక్కడై రావడం. ఆ నలుగురు. రైట్ ఆన్సర్. వెళ్ళిపోకే శ్యామల. నేను శైలజ. వెళ్ళిపోకే శ్యామల. నితిన్ సినిమా వెళ్ళిపోకే శ్యామల. రైట్ ఆన్సర్, రైట్ ఆన్సర్. నీ కోసం ఒక మధుమాసం. మీరు పాట పాడండి, అలా పాడితే అసలు పాట పాడితే నా ప్రేమ కథకు నేనే కదా విలను. సెలవనుకో మరి. నితిన్ సినిమా సెలవాను కరెంట్. రైట్ ఆన్సర్, రైట్ ఆన్సర్. కన్నుల భాషలు తెలియవులే. సౌండ్ చెప్తున్నారు కాల్ని. రైట్ ఆన్సర్. జన్మ నీదే. ప్రేమిస్తే. రైట్ ఆన్సర్. హృదయం నోచుకోలేనిది గాయం. ఆవిడ ఇలా పాడారేంటి ఆవిడ పాట? బన్నీ అల్లు అర్జున్. అయ్యో అల్లు అర్జున్ హ్యాపీ. ఆర్యా 2. నీ కోసం ఒక మధుమాసం. ఇందాక చెప్పిన సినిమా చెప్పు. బన్నీ హ్యాపీ. రైట్ ఆన్సర్. మళ్ళీ కలుద్దాము నెక్స్ట్ వీక్. Until then, bye bye.